ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తాయెత్తు శ్రీశైల గర్భగుడికి పక్కనే ఉన్న చెట్టుకి ఇది కట్టి ఉంది. ఇందులో ఏముందో నేను తెలుసుకుందామని మీకు చూపిద్దామని తెచ్చాను. తాయెత్తు చాలా లావుగా ఉంది, అంటే సమస్య చాలా బలంగా ఉన్నట్టుంది పాపం. ఇందులో ఏముందో చూద్దాం. మన హిందువులు తయారు చేస్తే దాంట్లో రాగిరేకులు ఉంటాయి, సాయిబులు తయారు చేస్తే మాత్రం అందులో కాగితాలు ఉంటాయి. చూసారు, చాలా ఉన్నాయి దీంట్లో కాగితాలు. మామూలుగా మనకి ఏమన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు, అప్పులు, రోగాలు, సమస్యలు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి మంత్రిచ్చి తాయితే వేయించుకుంటాం. కానీ మన సమస్యలన్నీ పోవడానికి ఇందులో ఏమున్నాయో, వాటికి మందు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ కాగితాలు మాత్రం ఒక దండి ఉన్నాయి, 10. ఇందులో ఏం రాసింది చూస్తుంటే ఇందులో ఏదో ఉర్దూలో ఉంది, మనకు అర్థం కాని భాషలో ఉర్దూలో ఉంది. ఈ ఉర్దూను చదువుకొని సమస్యలన్నీ తొలగిపోతాయా చెప్పండి? అన్నీ ఉర్దూలోనే ఉన్నాయి. ఉర్దూలో ఏం రాసిందో నాకు తెలియదు, కానీ గూగుల్ సెన్స్ని ఉపయోగించి దాన్ని తెలుగులోకి మార్చి కనుక్కుందాంలేండి, సరేనా? చూసారా, చాలా ఉన్నాయి ఇందులో. ఇక్కడ మొత్తం 20 పేపర్ల దాకా ఉన్నాయి. 20 పేపర్లు మన సమస్యని, మనకున్నటువంటి అనారోగ్య సమస్యని అన్నీ పోగొడతాయి. కానీ సమస్య అనేది మనసుకు సంబంధించింది. దానికి ఈ భాష ఎలా అర్థమవుతుంది, ఇది చదువుకుని ఎలా పోతుందబ్బా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం నమ్ముకుంది సర్వేశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, కానీ దొరికింది ఇది. ఇందులో ఆ దేవుడు మాత్రమే ఒక్కడే ఉన్నాడు, కాఫీర్లని చంపేయండి, విగ్రహాలు సైతాన్లు పగలగొట్టేయండి అని చెప్పినటువంటి దేవుడు సంబంధించిన పేపర్లు మనం గొంతులో వేసుకొని, చేతికి కట్టుకొని, మొల కట్టుకొని, ఏదైనా సరే ఒక గర్భగుడికి దగ్గరలో ఉన్నటువంటి పోయే దారిలో అన్నీ ఇలాంటివే ఉంటాయి తాయెత్తులు. తీరు చూస్తే అవే ఉంటాయి. మనం నమ్ముకుంది ఒకరికి, వెళ్ళింది ఇంకొక చోటుకి. నీకు వచ్చిన సమస్య ఒకటి, కానీ నువ్వు తెచ్చుకుంది, పెట్టుకుంది, తిరుగుతున్నది వేరొకటి. ఇది అమాయకం అనాలా, పిచ్చితనం అనాలా చెప్పండి? కానీ మనకి మత సామరస్యం ఉంది, మనకి దేవుళ్ళు అందరూ ఒకటే, అందరూ సమానం, మనం అందరినీ గౌరవిస్తాం. ఇలా చేతికి గొంతుకి వేసుకొని మనం తిరుగుతూ ఉంటాం. కానీ ఒకటి ఆలోచించండి, మనకున్నటువంటి మానసికమైన సమస్యలు, శారీరకమైన రోగాలు ఏవి కూడా మంత్రాలకి, తాయెత్తులకి, కాగితాలకి పోవు. అనారోగ్యం వస్తే హార్మోన్స్, విటమిన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతాయి, కానీ ఇవి కట్టుకుంటే పోవు. ఎందుకంటే వాటికి చదువు రాదు. చూసారా, అన్నీ ఉర్దూలోనే ఉన్నాయి. చూద్దాం, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చూద్దాం. చూడండి, అల్లానే దేవుడు, వేరొక ఎవ్వరు కూడా దేవుడు లేడు, నిన్నెవరు కాపాడలేడు అని రాసింది. చూసారా, మనం కట్టుకైంది, పెట్టుకైంది, మన గొంతులేసుకుని తిరుగుతున్నది ఏంటిదో ఒకసారి ఆలోచించండి. మీ తాయెత్తులో కూడా, మీరు కట్టుకున్న తాయెత్తులో ఏముందో ఒకసారి పరిశీలించండి. నేను ఎవరిని కూడా ద్వేషించమని చెప్పడం లేదు, తెలుసుకొని అర్థం చేసుకొని ఏదైనా సరే కట్టుకోండి, చేసుకోండి, ఆటోమేటిక్ సమస్యలన్నీ హ్యాపీగా పోతాయి. చూడండి, ఎందులో చూసినా అల్లానే దేవుడు, వేరొక దేవుడు లేడు అని అందులో రాసి ఉంది. అది చూడగానే సమస్యలు, రోగాలు, డబ్బులు, రోగాలు, రొచ్చులు, దయ్యాలు అన్నీ పారిపోతాయి. ఎందుకంటే వాటికి చదవచ్చు కదా.